హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారా మైడేస్ అండ్ బ్లాగ్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కాకపోతే ఈరోజు వీడియో వచ్చేసి మా వారి బర్త్డే గురించి అండి. కాకపోతే బర్త్డే జరిగి చాలా రోజులు అవుతుంది. వీడియో ఎడిటింగ్ చేసేలోపు ఈ టైం పట్టింది. అంటే ఎడిటింగ్ ఆల్రెడీ ముందే చేసుకున్నాను, కానీ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే వీడియో డిలీట్ అయిపోయింది. ఈ వీడియో సరిగా రాక, సో మళ్ళీ మెమరీ ఫుల్ అయిపోయి అంత స్పేస్ అంతా క్లియర్ చేసుకొని వీడియో ఎడిట్ చేసేలోపు ఈ టైం అయితే అయ్యిందనమాట. సో ఇప్పుడు నేను షూట్ చేస్తుంది అయితే మార్నింగ్ టైం అనమాట. ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. మా వారు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాక ఇంకా నేనైతే తన బర్త్డేకి సంబంధించిన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. అంటే నేను అనుకున్నది ఏంటంటే తనకు తెలియకుండా సర్ప్రైజింగ్గా ప్లాన్ చేద్దామని నేను అనుకున్నాను అనమాట. కాకపోతే వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది సర్ప్రైజింగ్గా చేయగలిగానా లేదా అనేది మీకే అర్థమైపోతుంది అనమాట. నేను తీసుకున్న గిఫ్ట్ ఐటమ్ అయితే స్కూటీలో పెట్టి తనకిచ్చి సర్ప్రైజింగ్గా ప్లాన్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే అలా కుదరలేదు. సరే ఏదైతే అదైంది అనేసి నేను ఇంకా ఈవినింగ్ ఎలాగో కేక్ కటింగ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తాను కదా, ఆ టైంలో ఇద్దాంలే అనుకొని ఇంకా వదిలేసాను అనమాట. కిచెన్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా మళ్ళీ దేవుడికి అయితే ప్రసాదం చేసుకుంటున్నాను అనమాట. పూజ చేసిన తర్వాత లంచ్ కోసం కొంచెం కర్రీ లాగా అలా ప్రిపేర్ చేసి వెళ్దాం అనుకుంటున్నాను బయటికి. ప్రస్తుతానికైతే మేము యూపీలో ఉంటున్నాము. సో అందుకనేసి నాకు ఇక్కడ కొత్త ప్లేస్ కాబట్టి ఏది పర్టికులర్గా తెలియదనమాట, అంటే ఎగ్జాక్ట్ ప్లేస్లో దొరుకుతుంది అనేసి. అందుకనేసి కొంచెం వెతికి చూడాలన్నమాట ఎక్కడ, అంటే ఎంత దూరంలో ఉంది అనేసి. నేనైతే మొబైల్లో సెర్చ్ చేశాను, కాకపోతే నాకు ఎటువంటి ఐడియా అయితే దొరకలేదు, అంటే ఇంత దూరంలో ఉంది అన్నట్లుగా. సో ఇక్కడ నేనైతే పూజ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత కర్రీ ప్రిపేర్ చేసి వెళ్దామని అనుకుంటున్నాను బయటికి. ఈ డే మొత్తం ఎలా గడిచిపోయిందో అస్సలు తెలియదనమాట. ఒక డేలో 24 అవర్స్ ఉంటే నాకైతే అంతే సెకండ్స్ లాగా అయిపోయింది. ఆ డే మొత్తం చాలా బిజీ అయిపోయాను అనమాట. అంటే బర్త్డే పార్టీ కోసం నేను ఇలా ప్లాన్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను. కాకపోతే నేను అనుకున్నట్టు చేయడానికి డే మొత్తం ఇంత కష్టపడాల్సింది వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఈ పర్టికులర్ డేలో ఇది మొత్తం ప్లాన్ చేసుకున్నట్లయితే బాగా జరిగిపోయేది. కాకపోతే మాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక చోటుకి అయితే వెళ్ళాల్సింది వచ్చిందనమాట. అందువల్ల మా సగం టైం మొత్తం అక్కడే వెళ్ళిపోయింది. అందుకు నేను అనుకున్న విధంగా అయితే చేయలేకపోయాను. సో బర్త్డే పార్టీ అనేది చేయడం అంత అవసరమా అని అనుకుంటే నా ఉద్దేశానికి వస్తే అవసరమే. ఎందుకంటే స్పెషల్ మూమెంట్స్, స్పెషల్ డేట్స్ అనేటివి కొన్ని ఉంటాయి కదా మనకు పర్టికులర్గా. సో మనకు ఆ పర్సన్ ఎంత స్పెషల్ అనేది చూపించడానికి ఒక మంచి సిచ్యువేషన్స్ అనమాట బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఇలాంటివి. సో బర్త్డేస్ యానివర్సరీ విషయానికి వస్తే బర్త్డే మాత్రం కొంచెం ఎక్కువ స్పెషల్గా చేయాలి. యానివర్సరీ అయితే ఈక్వల్గా ఉంటుంది అనమాట, ఇద్దరికి సగం బాధ్యత. అంటే మనం ఎలా తనకి సర్ప్రైజింగ్గా ఇవ్వాలి అని అనుకుంటున్నామో వాళ్ళు కూడా మనకు అలాగే ఇవ్వాలని మనం కూడా అనుకుంటాము. సో నేనైతే ఇంకా అవన్నీ పట్టించుకోను అనమాట. అంటే ఎట్లా తను నాకేం ప్లానింగ్స్ చేయనప్పుడు నేను ఎందుకు ఇలా చేయాలి అలాంటివి ఏమీ అనుకోను. సో నేనైతే నా బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాను అనమాట ప్రతిదీ కూడా. తనకున్న వర్క్ వల్ల, తనకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల ఇవన్నీ ప్లాన్ చేయడం కుదరదు. సో అందుకనేసి నేను అడ్జస్ట్ అయిపోతాను అనమాట. అడ్జస్ట్ కాదు, అండర్స్టాండింగ్ అనుకోండి. ఏవైనా ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ వచ్చినప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఆ డేని కొంచెం క్రియేటివిటీగా లేదా కేరింగ్గా చూసుకోవాలన్నమాట. అంటే ఆ పర్టికులర్ పర్సన్కి సంబంధించిన డే ఏదైనా సరే మనం ఏదో ఊహించుకొని వాళ్ళు అది చేయలేకపోతే మనము వారిపై కోపం పెంచుకోవడము లేదా అరవడము, అలగడము, గొడవ పడడము ఇలాంటివన్నీ కొంచెం ఆ డే రోజు మానుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం మనకు ఎలాగైతే అనిపిస్తూ ఉంటుందో స్పెషల్ అని వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది కదా. కాకపోతే మనం ఓన్లీ ఇంట్లోనే ఉంటాము, ఇంట్లో వర్కులు ఉంటాయి. నేను వర్కులు ఉండవని చెప్పను, కాకపోతే మనం పోస్ట్పోన్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మనకు లేజీగా అనిపించింది, మనకు హెల్త్ బాగలేదు, సో అలాంటప్పుడు మనం 1 అవర్ లేదా 2 అవర్స్ అలా డిలే చేయొచ్చు అనమాట. రెస్ట్ తీసుకొని మనం ఆ వర్క్ని మళ్ళీ చేసుకోవచ్చు. కాకపోతే బయటికి వెళ్ళే పర్సన్ అలా చేయలేదు కదా. జాబ్ చేసేవాళ్ళు పర్టికులర్ టైంకే వెళ్ళాలి, ఖచ్చితంగా చేయాలి. అంటే వెదర్ ఎలా ఉన్నా, హెల్త్ ఎలా ఉన్నా, ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా అవన్నీ కూడా మనం జాబ్లో అయితే చూపించలేం కదా. సో వాళ్ళు అవన్నీ కూడా ఒక బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనం కొంచెం అర్థం చేసుకోవాలి. పేషెన్సీగా మనం ఉండాలి, వాళ్ళని కూడా ఉంచాలి.
ఇక మేము అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాక చాలా వర్క్ అయితే పెండింగ్ అయిపోయిందనమాట. పిల్లల అడ్మిషన్ లేట్‌గా జరిగింది. మీరు నా ఛానల్‌లో చూసుండొచ్చు. అంటే ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఎంట్రన్స్ టెస్ట్ ఇచ్చొచ్చాక ఒక 12 డేస్ తర్వాత రిజల్ట్ వచ్చిందనమాట పిల్లలకి. దేవుడి దయ వల్ల వీళ్ళ రిజల్ట్ అయితే వచ్చింది. సో, నోటీస్ బోర్డ్‌లో వీళ్ళ పేర్లయితే వచ్చాయి. సో, అడ్మిషన్ అయితే అయిపోయింది. అప్పటికే 1½ మంత్ క్లాసులు జరగడం వల్ల హోంవర్క్ అయితే చాలా ఉందన్నమాట. సో, అవన్నీ కూడా వీళ్ళకు మొబైల్‌లోనే పంపిస్తూ ఉంటారు. సో, అందుకనేసి మొబైల్‌లో రాసుకుంటూ ఉంటారనమాట పిల్లలు. అందుకు నా దగ్గర మొబైల్ ఎక్కువగా ఉండదు. సో, అందువల్ల కూడా వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయలేకపోతున్నాను నేను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను ఒక్కటే అనుకోని స్టార్ట్ చేశాననమాట. నేను ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తుంది ఒక ఎర్నింగ్ కోసం అనేది అయితే కాదు. నేను 100% నా మెమరీస్ గ్యాదర్ చేసుకోవడానికి మాత్రమే నేనైతే స్టార్ట్ చేశాను. అందుకనేసి వీడియోస్ అంటే డిలే అవుతున్నాయన్నమాట. నేను పర్టిక్యులర్‌గా ఇన్ టైంలోనే చేసేయాలి, రోజుకొక వీడియో పోస్ట్ చేయాలి అని స్టార్టింగ్‌లో ఉండేది. బట్ నేను పిల్లల్ని, ఫ్యామిలీని అంటే బ్యాలెన్సింగ్‌గా చూసుకుంటూ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. అందుకనేసి నేను కూడా అంటే ఏమి డిసప్పాయింట్ అయితే అవ్వట్లేదు. ఐయామ్ హ్యాపీ అనమాట. ఒక స్టేజ్‌లో నాకు అనిపించిందనమాట. అంటే వర్క్ ప్రెషర్‌లో పడి మా ఆయన ఎలాగో అంటే పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేరు. దానికి తోడు నేను కూడా ఇలా ఆ పని, ఈ పని అంటూ నేను నా లైఫ్‌ని లీడ్ చేస్తూ పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళకు మంచి, చెడు అని చెప్పేవి అంటే వాళ్ళకొచ్చిన డౌట్స్ క్లియర్ చేయడానికి ఒకరంటూ ఉండాలి కదా! వాళ్ళకంటూ టైం స్పెండ్ చేయాలండి మనము పిల్లలతో. నేను ఇదైతే బాగా అబ్జర్వ్ చేశాను. సో, అందుకనేసి నేనైతే ఓన్లీ పిల్లలకు మాత్రం చాలా ఎక్కువగా టైం ఇస్తాననమాట. ఒక స్టడీ విషయంలో కానీ, ఒక స్లిప్ టెస్ట్ అయినా సరే నేను ఎక్కువగా కేరింగ్ తీసుకుంటాననమాట. ఏదైనా సరే వాళ్ళకు క్వెషన్ అండ్ ఆన్సర్స్ లర్న్ చేసేటప్పుడైనా సరే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మనం అంటే ఏది ఎలా అని మనం మన మదర్ టంగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశామంటే వాళ్ళకు ఎక్కువగా గుర్తుండిపోతుంది. సో, అంటే క్యాచింగ్ చేసే పిల్లల్ని బట్టి కూడా ఉంటుంది. మా పిల్లలైతే అంత ఎక్కువ మెమరీ పవర్ లేదు. సో, అందుకనేసి నేనైతే ఎక్కువగా నెగ్లెక్ట్ అయితే చెయ్యను. నాకు మెయిన్ పిల్లల భవిష్యత్ ఇంపార్టెంట్ అనమాట. అందుకనేసి నేను వాళ్ళకే ఎక్కువగా టైం ఇవ్వాలని చూసుకుంటాను. ఏదో నేను కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి చేద్దామని అనుకుంటున్నాను. సో, నాకు పిల్లలు ఎలాగో అలాగే మా వారు, మా ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో, ఏ రోజు కూడా వాళ్ళని నేను నెగ్లెక్ట్ చెయ్యను. వాళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ అనేది మన లైఫ్‌లో ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ పర్సన్ మనకు దూరం అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. దూరం అయిన తర్వాత మనం ఏం చేసినా కూడా వాళ్ళు మనకు తిరిగి రారు. సో, అందుకనేసి పర్సన్ ఉన్నప్పుడే మనము మెమరీస్ క్రియేట్ చేసుకోవడము, తనను కేరింగ్‌గా చూసుకోవడము, మన ఫీలింగ్స్ ఏంటో ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలి. అంతేకానీ ఏదో ఎప్పుడు గొడవలు పడుకుంటూ అంటే మనస్పర్ధలు పెట్టుకుంటూ అలా ఉండకూడదనమాట. ఫ్రీగా లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్పెషల్‌గా ఫ్యామిలీకి టైం ఇస్తూ ఫ్యామిలీతో హ్యాపీ మూమెంట్స్‌ని గ్యాదర్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. మనము ఏదో బయట ఫ్రెండ్స్‌తో తిరుగుతూ బయట ఉంటున్నాం అంటే మన గురించి ఆలోచించే ఒక పర్సన్ ఇంట్లో ఉంటారు కదా! వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఒక మదర్ కానీ, ఫాదర్ కానీ, పేరెంట్స్ ఎవరైనా సరే, ఇంకా పిల్లలు ఎవరైనా సరే, హస్బెండ్, వైఫ్ ఒకరి గురించి ఒకరు కేరింగ్‌గా ఆలోచిస్తూ ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇక్కడొచ్చేసి నేను డెకరేషన్ అంతా మీరు చూసారు కదా! ఇలా అయితే నా ఓన్‌గా చేశాను. పిల్లలు నాకు బాగా హెల్ప్ చేశారు. ఇక్కడ నేను ఒక అంటే హార్ట్ షేప్ సింబల్ లాగా కట్ చేసి పేపర్‌ని అందులో కొటేషన్స్ అయితే రాశాననమాట. అంటే హ్యాపీ బర్త్‌డే టు మై లవ్ అలా కొన్ని. సో, ఏదైనా సరే మనం చేసే దాంతో కష్టం ఎంతైతే ఉంటుందో ఆ కష్టపడేటప్పుడు వారికి మనం ఇచ్చే టైము ఇంకా లవ్, కేరింగ్ ఎంత ఉండేది అని వాళ్ళకి అర్థమైపోతుందనమాట. నేనైతే చూస్తున్నాను తన ఫేస్‌లో హ్యాపీనెస్‌ని. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. తను పర్టిక్యులర్‌గా ఏం చెప్పరనమాట. నాకు ఇలా ఉంది, అలా ఉంది అని. కాకపోతే నాకు అర్థమైపోయింది. సో, ఎవ్వరు కూడా చెప్పరు. అంటే కొందరు చెప్తారు అని నేనైతే చెప్పను. ఎవ్వరు కూడా చెప్పరు. కాకపోతే మనం చేసేవి వాళ్ళకు నచ్చుతాయి. అంటే తెలిసిపోతుందనమాట అలాగా.
సర్ప్రైజింగ్ ఇంకా గిఫ్ట్స్ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. ఈవెన్ గర్ల్ అయినా బాయ్ అయినా ఎవరికైనా సరే, ఉమెన్ జెంట్స్ ఎవరైనా సరే గిఫ్ట్స్ అనేవి అందరికీ ఇష్టం. పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా సరే. గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు మేము ఓన్లీ అలా రూమ్లో మాత్రమే చేసుకునే వాళ్ళము. ఇక్కడ మేము సివిల్లో ఉంటున్నాం కదా, మంచిగా టెర్రస్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఇంత మంచి టెర్రస్ని బాగా యూజ్ చేసుకుందాము అనేసి నేనైతే ఇలా ప్లాన్ చేశాను. అంటే కొన్ని బెలూన్స్, ఇంకా మంచం అలా బ్యాక్ సైడ్ అలా పెట్టేసి అందులో బెడ్షీట్ అలా కవర్ చేసేసి, ఇక్కడ కొన్ని లైట్స్ అయితే ఉన్నాయన్నమాట మా దగ్గర. సో అవే అలాగా పెట్టేశాను. దివాళీ కోసం కొనుక్కుంటూ ఉంటారు కదా, మన సైడ్ అయితే ఎక్కువగా కొనుక్కోరు. ఇక్కడ నార్త్ సైడ్ అయితే ప్రతి దివాళీకి ఇలాంటివి ఒకటి కొనుక్కుంటూ ఉంటారనమాట. సో అలా కలెక్ట్ చేసినవి నా దగ్గర ఉన్నాయి కదా, అవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఇలాంటి స్పెషల్ డేస్కి. పిల్లల బర్త్డే అయినా, ఈవెన్ ఎవరి బర్త్డే అయినా, ఇంకా యానివర్సరీలు ఏవైనా సరే మనం చిన్న చిన్నగా ఇలా ఇంట్లో సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఇలా అయితే పార్టీ లాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. మంచి లుక్ అయితే వచ్చింది నాకైతే. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, నేను అనుకున్నట్లయితే జరిగింది అనేసి. ఇక్కడ నేను బ్లాస్టర్ తీసుకొచ్చాను కదా, అది మిల్కి మొత్తం అంటే కొంచెం ప్రయోగాలు చేసిందనమాట దాంతో. సో అదైతే బ్లాస్ట్ అవ్వలేదు, అందుకనేసి నేను ర్యాపర్ తీసేసి అలాగే వేసేసాను. ఏది ఏమైనా సరే అంతా మన మంచిగా అని అనుకుంటూ ఉండాలన్నమాట, లేకుంటే మనము హ్యాపీగా ఉండలేము. అంటే పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి, ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించకూడదు. అంటే నెగిటివ్ ఉన్నా కూడా అంటే నెక్స్ట్ ఏంటి అనేది ఒక థాట్ అయితే ఉంటుంది కదా. సో హ్యాపీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో ఆ రోజు వచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఈ డెకరేషన్ అంతా నేను మా వారి ఇంట్లో లేనప్పుడు చేద్దామని అనుకున్నాను. కాకపోతే వారు ఇంట్లోనే ఉన్నారు అప్పుడు. మాకు వెల్ఫేర్ మీట్ ఉండే అనమాట, ఫ్యామిలీ మీట్ లాగా. అంతా వెళ్ళాలి అప్పుడు ఖచ్చితంగా. సో నేను అలా వెళ్ళి రావడం వల్ల నాకు 2 అవర్స్ అయితే లేట్ అయిపోయింది, 2-3 అవర్స్ దాకా. సో ఆ 2-3 అవర్స్ నేను ఇంట్లో ఉంటే ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసేదాన్నేమో. ఇంకా తను ఇంట్లో లేనప్పుడు ఇదంతా జరగడం వల్ల అంటే సర్ప్రైజింగ్గా కూడా ఫీల్ అవుతారు కదా, కాకపోతే నేను అంత సర్ప్రైజింగ్గా అయితే ఇవ్వలేకపోయాను. ఇదంతా వారి ముందే జరిగింది. ఇక మా వారి ఇలా గిఫ్ట్ ఇక్కడ ఓపెన్ చేస్తుంటే అక్కడ హనీ మిల్క్ చూసారా ఎలా గొడవ పడుకుంటూ ఆడుకుంటున్నారో. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళదనమాట. సో ఆఫ్టర్ బర్త్డే పార్టీ మా టెర్రస్ అంతా ఇలా అయిపోయింది, ఇల్లు అంతా చిందరవందరగా అయిపోయింది. బర్త్డే పార్టీ అలా అయిపోయిందో లేదో, ఈదురుగాలులు, వర్షము, చాలా దుమ్ము అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ డే మొత్తం మార్నింగ్ అంతా క్లీనింగ్లోనే అయిపోయింది. సో ఇదే వీడియోలో మా యానివర్సరీ వీడియో కూడా కొంచెం అయితే ఒక చిన్న వీడియో ఉంది, ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను. యానివర్సరీ అయితే ఇంత గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేయలేదు. గ్రాండ్ అంటే మాకున్నంతలోనే లేండి, పెద్దగా ఏం కాదు. సో ఈ కేక్ కూడా నేను బర్త్డేకి ఎక్కడైతే తీసుకొచ్చానో అక్కడే తీసుకొచ్చాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. బేకరీ నేమ్ వచ్చేసి స్మగ్లర్స్ అండి, చాలా యూనిక్గా ఉంది కదా. వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వమన్నారు, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట మేము నెక్స్ట్ టైం కూడా విజిట్ చేసినందుకు. సో ఇక్కడ మా వారేసుకున్న షర్ట్ నేనైతే యానివర్సరీ గిఫ్ట్ ఇచ్చాను, నేను వేర్ చేసిన శారీ తను నాకు గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇవండి మా స్పెషల్ డేస్. నేను అయితే మా స్పెషల్ డేస్ని ఇలా అయితే సింపుల్గా కొంచెం మాకు మెమరీస్గా ఉండేలాగా సెలబ్రేట్ అయితే చేశానని అనుకుంటున్నాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్.